సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, 16 రాత్రులు హ్మ్. సిరీస్ వెళ్తూ ఉన్నాం కదా, హ్మ్. 4 రోజులు అయిపోయినాయి. హ్మ్. మరి 5వ రోజు దీనిది. ఈ రోజు ఏమైనా కష్టమైన ప్రశ్నను అడిగాడా? హ్మ్. ఆవిడ సమాధానం చెప్పారా, చెప్పలేదా? అసలు ఏం అడిగాడు? కష్టం కాదు, క్లిష్టమైనదే అడిగాడు ఈసారి. అడిగాడా? హ్మ్. ఓకే. అయినా కూడా ఆవిడ అక్కడ లాభం లేదు ఆవిడ సంగతి. రామా, హ్మ్. పాపం ఆ రాజు పరిస్థితి ఏం కాను. సరే, ఆ. ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆవిడ సంతోషంగా నవ్వుమొహం పెట్టుకుంది. ఈయన వచ్చేసరికి చక్కటి అలంకారాలు, ఆకుపచ్చటి చీర, నీలం రంగు బ్లౌజు, మంచి మంచి నగలు, ఆకుపచ్చ నీలం కలిసి అసలు ఆ రెండు కాంబినేషన్ ఊహిస్తేనే కళ్ళు జిగేలమంటాయి మనకి. ఓ. అంత జిగేలమంటున్నట్టుగా ఉంది. ఎన్ని నగలు, ఎంత అలంకారమో, ఎంత సౌందర్యమో. రాజుగారు నిరుత్సాహంగా కూర్చున్నాడు, గూళ్ళు వెళ్ళడేసుకుని దీనంగా చూస్తున్నాడు ఆవిడకేసి. ఆవిడ ఆయన వైపు చూస్తూ దీనిది కేసు చూస్తుంది మధ్య మధ్యలో. కథ చెప్తాడు కదా అని. సరే, దీనిది కొత్త కథ చెప్తున్నాడు. పూర్వం రూపసింహుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి పరమాద్భుత సౌందర్యవతులైన 3 రాణులు ఉండేవాళ్ళు. అసలు పూర్వం మొత్తం సౌందర్యమేనా రమగారు? ఇక రెండోది లేదు. అబ్బాయిలు సౌందర్యమే, అమ్మాయిలైతే మహా సౌందర్యం. అదే బాగుంది. ఏమిటో మరి కాలక్రమాన సౌందర్యాలు పోయినట్టున్నాయి మనకి. అట్లానే అనిపిస్తుంది. అంటే కవుల వర్ణన కదండి. వర్ణనే. అయితే ఈ మహాద్భుత సౌందర్యవతులు ఉమ్. రాజుగారు పొద్దుటిపూటంతా ఆయన రకరకాల రాజవ్యవహారాల్లో ఉన్నా కూడా సాయంకాలం అయ్యేసరికి 3 రాణులతోటి ఆయన ఎప్పుడు మేడ మీద లేకపోతే ఉద్యానవనంలో 3 ఆయనతో పాటే ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళతోటి ఉండటము, ఒకళ్ళ వైపుకి వెళ్ళటం ఆ ధోరణి కాదు ఆయనది. 3తోటి చాలా చక్కగా కలిసి ఉండేవాడు. ఒక వెన్నెల నాటి రాత్రి మేడ మీద సౌధా పైభాగంలో పడుకున్నారు. మంచి వెన్నెల, శ్రావణ పౌర్ణమి, ఎంత వెన్నెలగా ఉంటుంది. సరే, రాజుగారికి మెలకు వచ్చింది. ఆయన మెలకు వచ్చి కాసేపు పచారులు చేశాడు. నిద్రలో మెలకు వస్తే మనం ఏం చేస్తాం, నిద్ర పట్టకపోతే కాస్త అటు ఇటు తిరగచ్చు. మేడ కదా చాలా ఖాళీగా ఉంది. 3 రాణులు 3 పక్కల మీద పడుకుని ఉన్నారు. 3 మంచాల మీద. ఏందో పెద్ద మంచం, వాళ్ళ 3వి 3 మంచాలు. అంతకుముందు అంతా చిలకత్తలు వీవెన్లు అవి విసిరిన వాళ్ళు. రాత్రి అయిపోయింది కదా, అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి చక్కగా చల్లని గాలి తిరుగుతూ ఉంటుంది పైన. శ్రావణ మాసం నిజానికి కాస్త వాన చినుకులు పడదు, కానీ వాన లేకపోవడం వల్ల వీళ్ళు పైన ఉన్నారనమాట. ఆ మేడ మీదే బోలెడన్ని లతాని కుంజాలంటే చక్కగా తీగలు సాచిన మొక్కలు అవన్నీ చాలా ఉన్నాయి. రాజుగారు మెల్లిగా అటు ఇటు తిరుగుతూ ఒక్కొక్క రాణిని పరిశీలనంగా చూస్తూ ఉన్నాడు. ఏ రాణికి ఆ రాణి చంద్రబింబాలు లాంటి ముఖాలు, కళ్ళు మూసుకుంటే కలువరెక్కలు మూసుకున్నట్టుగా కళ్ళు, సంపెంగల్ లాంటి ముక్కు, ఎంత చక్కటి పెదిమలో, ఎంత చక్కటి చెంపలో చంద్రుడి నీడ చంద్రుడు కనపడుతున్నాడు ఆ చెంపల్లో. అంత అందంగా ఉన్నారు. 3కేసి చూశాడు. వీళ్ళు 3లో ఎవరు అందగత్తె అనిపించింది ఆయనకి. 3లో బాగా అందగత్తె ఎవరో. ఈవిడ చూస్తే ఈవిడ చాలా బాగుంది అనిపిస్తుంది. ఆవిడ చూస్తే ఆవిడ ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఆవిడ చాలా బాగుంది. 3 ఆవిడ మరీ బాగుంది. 3లో ఎవరు ది బెస్ట్ బ్యూటీ తెలియలేదు ఆయనకి. నిద్రపట్ల ఇంకా మార్చి చూశాడు. పడుకుని ఏమనుకున్నాడంటే, ఇంత పరమాద్భుత సౌందర్యవతులు మన భార్యలు కదా, అందరికంటే అద్భుత సౌందర్యవత ఏదో దాన్ని నెత్తిని పెట్టుకోవాలని ఉంది ఆయనకి. ఆ ఒక్క ఆవిడ్ని అది కుదిరేలాగా లేదు, తెలియటల్లా ఆయనకి. సరే, మర్నాడు పొద్దున మంత్రి గారు వచ్చాడు. పొద్దున్నే ఆయన కొంచెం మంత్రిగాడు మనకు మళ్ళీనే కొంచెం తెలివైన వాడు అనమాట. మంత్రి గారు గట్టివాడు. సరే, ఈయన రాజుగారు అన్నాడు, మహామంత్రి, ఏదైనా ఒక వస్తువు 3 ఒకేలా ఉన్నాయనుకోండి, వాటిలో అందమైంది మంచిది ఎలా తెలుసుకోవాలండి అన్నాడు. ఏముందండి, వాడక విధానాన్ని బట్టి తెలుసుకోవాలన్నాడు మంత్రి. ఏదైనా 3 తీపి పదార్థాలు, వాటిలలో ఏది మంచిదో ఏది బాగుందో ఎలా తెలుసుకోవడం అంటే నాలికను బట్టేనండి అన్నాడు. అదేమిటండి, మరి నాకు తెలియట్లేదు, 3 రాణుల్లో ఎవరందగత్తో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. మంత్రి గారు బతుకమన్నాడు. ఓ నాయన, సమాధానం చెప్తే కొంప మునిగిపోతుంది. ఈయన ఏమన్నాడు, అదో పెద్ద సమస్య ఏమిటి రా మహాప్రభు, 3 రాణులు అందగత్తలే, 3 మీకు అనురూపమైన వాళ్ళు, మీతో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోరు, బంగారు తల్లులు పాపం, పోనీ కొట్టుకోవటం లేదు, మీకు బాగుంది, ఉంచుకోండి. ఎందుకు వచ్చిన ప్రశ్న, అనవసరమైంది కదా. మామూలుగా చూడండి, అన్నం తిన్నాక ఒక రకం స్వీటు తిందామనిపిస్తుంది, స్వీటు. అదే స్వీటు అన్నానికి ముందు తింటే అన్నం పోతుంది. ఓ స్వీటు సాయంకాలం వేళ తింటే బాగుంటుంది, ఇంకో స్వీటు రాత్రి వేళ తింటే బాగుంటుంది. 3 మనకి ఇష్టమే. మన 3 రాణులు కూడా అంతే, వాళ్ళు 3 అందమైన వాళ్ళు.
మీరు ఎవరితోటి ఏ రోజుకి మీకు వాళ్ళతో గడపాలనిపిస్తే ఆ రోజు మీరు వాళ్ళతో గడపండి హాయిగా సంతోషంగా, మిగిలిన వాళ్ళిద్దరు ఏమనరు. సరి సమానంగా చూసుకోండి మహాప్రభు. ఎందుకు వచ్చిన ఈ సమస్య అంటే ఒప్పుకోలే రాజు. ఆయనకి అదొక పెద్ద బృహత్తర కార్యక్రమం లాగా ఎట్లా వీళ్ళలో అందగత్తె ఎవరో కనుక్కోవటం. దాసీలను అడిగేవాడు. ముగ్గురు సమానంగా ఉన్నారనేవాడు వాళ్ళు తెలివిగా. కొంతమందికి ఒక్కొక్కళ్ళు నచ్చుతారు, నచ్చినా చెప్పటల్లా ఎవ్వరూ చెప్పల. ఎందుకంటే అనవసరమైన మాటని ఎవ్వరూ చెప్పలేదు. చెప్పకపోయేసరికల్లా సరే ఏమైంది, ఈ రాజుగారు రోజు అదొక ప్రోగ్రాం కింద ఈ మంత్రిని అడిగేవాడు. ఎలా తెలుసుకోవాలి, నువ్వు తెలివైన వాడివి, నువ్వే కదా నా బ్రెయిన్వి, నువ్వు కదా చెప్పాలి. మంత్రికి విసుగుపెట్టింది. తర్వాత ఏమన్నాడంటే, అది కాదండి, కాంతిగ్రాహుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ కాంతిగ్రహుడు ఏంటంటే వీడు చాలా అత్యద్భుతమైన తెలివితేటలు కలవాడని, సౌందర్యాల్లో గొప్ప సౌందర్యాన్ని గుర్తుపట్టగలడని ఆయన గొప్ప పేరుంది. ఆయన వజ్రాల్లో గొప్ప వజ్రాన్ని తీస్తాడు, ముత్యాల్లో గొప్ప ముత్యాన్ని తీస్తాడు. అట్లా సౌందర్యవతుల్లో కూడా గొప్ప సౌందర్యాన్ని తీస్తాడు. ఆయనతో మాట్లాడదాంలేండి అన్నాడు. ఆ కాంతిగ్రహుడు ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఉండేసరికి రాజుగారు కాంతిగ్రహుడికి కబురు చేశారు. కబురు చేసి మా ముగ్గురు రాణుల్లో ఎవరు అందగత్తలో, ఇప్పుడు మా ముగ్గురు రాణుల్ని చూడండి అని అన్నా, లేదా రాణులు మీరు వచ్చి వీళ్ళ ముందు నుంచోండి అంటే రాణులకు అవమానం కాదు, వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్లా చేయాలి. పైగా ఈ విషయం కోసం వాళ్ళని ఎవరినో పిలుస్తున్నామంటే వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఇప్పటిదాకా బాగా బంగారు తల్లులుగానే ఉన్నారు, రేపొద్దున అమ్మశక్తులుగా మారచ్చు వాళ్ళు, ఆశ్చర్యాన్ని పోటాడితే. అందుకని ఏమన్నారు, అలా కాదండి మంత్రి గారు చెప్పాడు, అట్లా కాదు, మనం కాంతిగ్రహుడిని పిలుద్దాం, ఆ సమయానికి ముగ్గురు రాణులు ఆయన ముందు నుంచి వెళ్ళేలాగా చూద్దాం, వాళ్ళలో ఒక ఆవిడని ఆయన గుర్తుపడతాడు అని చెప్పాడు. సరే బాగానే ఉంది. కాంతిగ్రహుడు వచ్చాడు, కూర్చున్నాడు. రాజుగారు, కాంతిగ్రహుడు, మంత్రి గారు ఏదో పిచ్చాపాటి మాట్లాడినారు, పలహారం సేవించారు. పెద్దరాణి గారు వచ్చింది, వెళ్ళింది. ఆవిడని చూసి ఆయన ఇట్లా చూసి ఊరుకున్నాడు. రెండో రాణి గారు వస్తే అట్లా చూశాడు ఆశ్చర్యంగా. మూడవ రాణి రాగానే ఈయన కొంచెం జలధరించినట్టుగా ఉంది ఈయన ఒళ్ళు. ఎక్కువ అంటే అని గతుక్కుమన్నాడు అనమాట. ఒకసారి ఉలిక్కిపడ్డాడు, అంటే ఒక ఎక్సైట్ అయ్యాడు, అది కనపడింది. సరే అయిపోయింది. రాజుగారు అడిగారు, ముగ్గురు రాణులు నీ ముందు నుంచి వెళ్ళారు కదా, వీళ్ళు ముగ్గురులో ఎవరు అందగత్తో చెప్పమన్నాడు. వీడు గతుక్కుమన్నాడు. ఎవరు అందగత్తో చెబితే ఏమవుతుందో, నా భార్యలను చూసావా అంటాడేమో రాజు. ఒకటి పోనీ ఒక ఆవిడ బాగుందంటే మిగిలిన రాణులు ఇద్దరిని రాజుగారు వదిలేస్తాడేమో. వాళ్ళ అమ్మా నాన్నలు ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకుంటారా పోనీ. అందుకని ఏమన్నాడు, అయ్యా కొంచెం సమయం కావాలండి, కొద్దిగా గుణగ్రహణం చేశాను ఇప్పుడే కదా, కొద్దిగా ఆలోచించుకుని చెబుతానన్నాడు. చెప్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమనుకున్నాడు, నిజానికి ఈ ముగ్గురులో మూడోసారిగా వచ్చిన ఆవిడని చూసే వీడు గతుకోమన్నాడు. ఆవిడ ఎక్కువ అందగత్తే. ఆ మాట చెప్తే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, భయం. అందుకని ఏం చేశాడంటే ఉత్తరం రాసి పంపించాడు రాజుగారికి. నేను పెద్దగా తెలుసుకోలేకపోయాను, అంత ముగ్గురు సమానమైన సౌందర్యవతులే, కానీ మీరు నాకేం బహుమతులు అవి ఇవ్వక్కర్లేదు, నాకు ప్రత్యేకంగా తెలీదు, నేను ఈ రాత్రే వెళ్ళిపోతున్నాను ఊరి నుంచి అని ఉత్తరం రాసి పంపించేసి వెంటనే సరే మంత్రి గారు అన్నాడు, చూసారా ఎవరు చెప్పరండి, ఆయనకు తెలిసినా ఆయన చెప్పటం లేదు అనేసరికి రాజు ఒప్పుకోవాలి. అలా కాదు, వాడు ఎలా వెళ్ళిపోతాడు, నా పెళ్ళాలను చూసి వెళ్ళిపోతాడా వాడు? చూశాడు, రాణులు చూశాడు కదా, పోనీ విషయం తేల్చి చెప్తే పరీక్షించాడు అనుకోవచ్చు, చూసి వెళ్ళిపోవడానికి కుదరదు. వాడు ఏదైనా ఒక ట్రిక్ చెప్పు, ఆ ఒక ట్రిక్ ప్రకారం మనం ఇది తెలుసుకోవాలి వాడి దగ్గర నుంచి అంటే మంత్రి గారు ఒక ట్రిక్ రాజుగారికి చెప్పాడు. ఆ ప్రకారం అప్లై చేసిన రాజుగారు ఎవరు అందగత్తో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆయన మిగిలిన రాణుల్ని పక్కబెట్టి, కాంతిగ్రహుడు వెళ్ళిపోయాడు, రాణులిద్దరిని పక్కబెట్టి ఒక రాణితో ఆయన ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు. ఆవిడే ఎక్కువ అద్వితీయ సౌందర్యవతి కాబట్టి. ఈ మిగిలిన ఇద్దరు రాణులకి తెలిసింది ఈయన మనతో సరిగ్గా ఉండట్లేదు. ఇదివరకు ముగ్గురిని సమానంగా చూసుకునేవాడు ముద్దుగా, అందుకని కొట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరింటికి అసలు రాకుండా, వాళ్ళని తన దగ్గరికి పిలవకుండా ఈవిడ దగ్గరికి వెళ్తాడు, ఆవిడే ఆయనతో పాటు తిరుగుతూ ఉంటుంది. నెలలు గడిచే కొందికి రాణులిద్దరికి ఒళ్ళు మండిపోయింది. ఒళ్ళు మండి విషప్రయోగం చేయించారు ఆ రాజుగారికి ప్రీతమురాలైన రాణి మీద. ఆవిడ మరణించింది. రాజు కోపించాడు, రాణులిద్దరిని జైల్లో పెట్టించాడు.
ఈ దిక్కుమాలిన ఐడియా వల్ల ఆయనకి ప్రీతమురాలు అందగత్తె అయిన భార్య ఏమో పోయింది. దగ్గరగా అంత ప్రీతములు అంత అందగత్తెలు అయిన అమ్మాయిలు ఇద్దరు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. మంత్రి గారు ఇక ఇంకేం చేస్తాడు, రాజుకు ఒక సాధారణ స్త్రీని తెచ్చి వివాహం చేసి ఈవిడతో ఉండండి, మీకు ఇదే సరిపోతుందని చెప్పాడు. ఇక్కడ ఆపాడు మన దీనిది. ఏ ట్రిక్ తోటి కాంతిగ్రహుడు దగ్గర నుంచి ఎవరు అందగతో సర్వోత్కృష్ట సౌందర్యవతి ఎవరు అనేది తెలుసుకున్నారో చెప్పమన్నాడు. మంత్రి గారు ఒక ట్రిక్ చెప్పాం కథలో, రాజు అది ఇంప్లిమెంట్ చేశాడు, అది కూడా చెప్పాం. ఏం ట్రిక్ చెప్పాడో మనం చెప్పలేం, దీనిది చెప్పలేదు. ఏ ట్రిక్ ప్రకారం కాంతిగ్రహుడికి మనసు దోచిన అత్యద్భుత సౌందర్యవతిని రాజు తెలుసుకున్నాడు. ఆవిడ ఒక్క క్షణం కూడా ఆలోచించలే, సమాధానం చెప్పేసింది. ఏం చేశాడు, ఏం చేసుంటాడు, ప్రేక్షకులు ఎవరైనా చెప్పగలరా? నీకు ఇంతకు ముందు కథలో అదేముంది సమాధానం అనిపించింది, ఏది ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అనిపించట్లేదు రమ్మగారు. ఇది టఫ్. ఏం చేసుంటారు, 3 రాణుల పేర్లతోటి 3 ఉత్తరాలు రాసి పంపించారు కాంతిగ్రహుడికి. నువ్వు మాకెంతో నచ్చావు, నిన్ను కలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఫలానా సమయానికి రమ్మని 3 రాణులతోటి 3 ఉత్తరాలు రాయించి పంపించారు. ఈయన ఒక రాణిని చూసి ఊరుకున్నాడు, రెండో ఆవిడని చూసి కొంచెం ఉత్సాహపడ్డాడు, అంటే కాస్త చూశాడు ఆసక్తికరంగా. మూడో ఒక ఆవిడని చూసి మాత్రం ఈయన కొంచెం ఎక్సైట్ అయిపోయాడు. ఈయన ఏమనుకున్నాడు, వీళ్ళిద్దరి సంగతి మనకెందుకు, మనం ఎవరిని చూసి ఎక్సైట్ అయ్యాడు, ఆయనకి ఆవిడే మహాద్భుత సౌందర్యవతి, మిగిలిన 2 సౌందర్యాలే, కానీ పరిగెత్తి దూకేసి కావలించుకుందాం అనిపించలా. అనిపించిన ఆవిడ ఉత్తరాన్ని ఫాలో అయ్యి అక్కడికి వచ్చాడు కాంతిగ్రహుడు. మంత్రి పల్లె తెలివైనడు. ఏ ఉత్తరాన్ని చూసుకుని అతను ఏ ప్రాంతానికి వచ్చాడో ఆవిడ అత్యద్భుత సౌందర్యవతి అని వీళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని రాజుగారు ఏం చేశాడు, రాణులిద్దరిని పక్క పెట్టి ఈవిని పట్టుకున్నాడు. కాంతిగ్రహుడు పారిపోయాడు. అక్కడికి వెళ్ళాడు, వెళ్తే అక్కడ ఎవరు లేరు. కాంతిగ్రహుడికి ఏదో జరుగుతోందని అనుమానం వచ్చి పారిపోయాడు అక్కడి నుంచి. వాడికి బహుమతి ఏమి ఇవ్వలే వీళ్ళు, కానీ సమాధానం మాత్రం తెలుసుకున్నారు. చెప్పేసింది అంతే కదా. ఇంకా అంచేత కాంతిగ్రహుడు ఎవరి ఉత్తరాన్ని ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళుంటాడో ఆవిడే మహాద్భుత సౌందర్యవతని రాజుగారు తెలుసుకున్నాడు. ఆ రాణితోటి ఆయన ఎక్కువ ప్రేమగా ఉండి మిగిలిన వాళ్ళిద్దరిని చేశాడు. ఈ ట్రిక్ ప్లే చేశారు. అందువల్లనే అతని కాంతిగ్రహుడు సమాధానం దొరికేసింది. అతను చెప్పకపోయినా అతని క్రియ వల్ల, ఏమంటారంటే అతని తలకు ప్రవర్తన వల్ల వాళ్ళకి నిజం తెలిసిపోయింది. ఇలా చేసుంటారు అనగానే దీనిది నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. అదే సమాధానం. రాజుగారు హతాశుడైపోయాడు, నవనాడులు కుంగిపోయినాయి ఆయనకి. ఆవిడ కూడా దిగులుగా మొహం పెట్టుకుంది. వీడి కథలు అన్నీ చెప్పేస్తున్నాను నేను, ఎలాగరాని చెప్పకుండా ఉండలేదు ఆవిడే. తనకు తెలిసిపోతుంది, సమాధానం తెలిస్తే చెప్పవలసిందే, తప్పకుండా కుదరదు. దిగులుగా మొహం పెట్టుకుని రాజుగారి వైపు వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళింది. ఈయన బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. దీనిది బలవంతంగా లేవదీశాడు రాజుని. లేవయ్యా లే, ఇంకా 10 రోజులు ఉన్నాయిలే, రోజు వచ్చి ఆవిడని చూసే అవకాశం దొరుకుతుంది కదా నీకు, చెప్పు. ఓకే. ఆవిడ ఓ ప్రశ్న ఓ సమాధానం ఉంటే చచ్చేవాళ్ళం. 16 రోజులు పెట్టింది, 16 రోజులు ఓడిపోయాం. ఇన్ని రోజులు అసలు మనం ఊహించామా ఆవిడని చూస్తూ ఉండగలమని? నువ్వు ప్రతిరోజు చూడగలుగుతున్నావు, మరోసారి మళ్ళీ చూద్దు కానీ లేచి రావయ్యా అని రాజుగారిని దీనిది లేవదీసుకుని తీసుకుపోయాడు. వాళ్ళ రాజుగారికి అన్నం సగమే సహించింది, సగం అన్నం తిన్నాడు. సగం రాత్రి మెలకుగానే ఉన్నాడు, ఆ ఫోటో చూసుకుంటూ పడుకున్నాడు. ఎట్టకేళ్ళకి తెల్లవారు 5ంటికి పడుకున్నాడు, 7ంటికి లేచాడు. 2 గంటలే నిద్ర. పాప నిద్ర మొహంతో అలాగే ఉన్నాడు. మెల్లిగా వ్యాహ్యాలు అవి ఇవి తిరిగారు. సాయంకాలం కోసం వేచి ఉన్నాడు. వచ్చే కదా మనం రేపటి మరోసారి భాగంలో చెప్పుకుందాం.